అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, సంఘానికి, పాస్టమ్ గారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అప్పుడప్పుడు ప్రకటనలు చెబుతూ ఉంటాను. నాకు సడన్గా ప్రకటనలు ఇస్తేనే తడబడుతూ ఉంటాం. జీవితంలో మొదటిసారి 7 మాటల్లో ఒక మాటను ధ్యానించే గొప్ప ధన్యతను దేవుడిచ్చాడు. ఒక రకంగా భయం వేస్తుందన్నమాట. ముందే నీళ్ళు తాగేస్తే బెటర్ ఏమో. నేను నీళ్ళు తాగటానికి నా కాన్సెప్ట్కి సంబంధం ఉంది. అందుకే ఇక్కడికి వచ్చి తాగాను. చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు. అందరిని బట్టి దేవుని నామమున స్తుతిస్తున్నాను. ఒక 3 ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక 3 ప్రాంతాలు చూద్దాం సరదాగా ఒక 10 నిమిషాల్లోనే. సముద్రమే ఎండిపోయేనా, పర్వతములు పకలిపోయేనా, సముద్రమే ఎండిపోయేనా. ఎప్పుడైనా మనం సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తే కనుక, ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్దాం. జీవ సముద్రాలు ఎలా ఉంటాయంటే ఒడ్డున చాలా అలలతో ఎగసిపడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ కనిపించే ఇవి జీవ సముద్రాలు కాదు, ఓషన్స్, మహాసముద్రాలు. ఒడ్డున చాలా అలలతో చెలరేగుతూ ఉంటాయి. కొంచెం దూరం చూస్తే చాలా నిమ్మలంగా ఉంటుంది సముద్రం. ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడన్నా సముద్రాన్ని చూసారా? మహాసముద్రాన్ని చూసారా? చూడలేదేమో. చూద్దాం ఇప్పుడు. ఒడ్డున చాలా అలలతో చెలరేగుతూ ఉన్న సముద్రం కొంచెం లోపలికి తీక్షణంగా చూస్తే చాలా నిమ్మలంగా ఉంటుంది. అది చాలా డేంజర్. ప్రశాంతత చాలా డేంజర్. సరే, ఇంకా తీక్షణంగా చూస్తే దూరానికి సముద్రము ఆకాశము కలిసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సన్నివేశం ఎప్పుడైనా చూస్తే సముద్రాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. సముద్రము ఆకాశము కలిసే ఆ సన్నివేశం కలిసినట్టుగా మనకి భ్రమ కలుగుతూ ఉంటుంది. అటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు అనుభవిస్తున్న మనం సముద్రం ఒడ్డున నిలబడితే కవులైతే చాలా కవిత్వాలు రాసేయచ్చు. చాలా ఉప్పొంగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అటువంటి సముద్రం కనుక ఒక్కసారిగా ఎండిపోతే, సునామీల గురించి వినే ఉంటారు, కొంతమంది ప్రత్యక్షంగా చూసి కూడా ఉండొచ్చు. సముద్రంలో తుఫానుల గురించి చూసి ఉంటాం. ఇలా సముద్రానికి సంబంధించి ఎగసిపడే వాటిని చూసాం, కానీ సముద్రం ఎండిపోయింది అన్న మాట ఇప్పుడు వినుండం మనం. ఒకవేళ సముద్రం ఎండిపోతే, ఇంతకుముందు చూసాం కదా, ఆహ్లాదకరంగా అయిన పరిస్థితి, చాలా అందంగా కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్ని ఒక్కసారిగా సముద్రం ఎండిపోతే గనక ఊహించుకోండి. ఒకసారి ఒక 1/2 కిలోమీటర్ వరకు బీటలు తీసిన పరిస్థితులు, లేకపోతే ఎండిన నేల కనిపిస్తుంది. ఇంకా మా అయితే 1 కిలోమీటర్ వరకు మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత కనిపించదు. ఎందుకంటే లోయల్లో చీకటి ఉంటుంది, వెలుతురు ఉండదు. లోయల్లో ఎక్కడ వెలుతురు ఉండదు, చీకటి ఉంటుంది. సముద్రం ఎంత లోతు ఉందో మనకు తెలియదు కాబట్టి, ఆ లోతుకు వెళ్ళే కొద్దీ ఇక వెలుగు ఉండదు కాబట్టి చీకటి ఉంటుంది. ఒకసారి ఊహించండి, ఆ చీకటి ఆకాశము కలిసిన సన్నివేశం. ఇది చాలా భయానకం. సముద్రము నీటి మట్టంతో నిండి ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆకాశము సముద్రము నీరు కలుస్తుంటే ఆహ్లాదకరంగా ఉంది. దానికి పూర్తి విరుద్ధంగా చీకటి, లోతైన చీకటి, ఎండిపోయిన చీకటి కాదు, చీకటి ప్రదేశం, అక్కడ ఎండిపోయిన ప్రదేశం ఉండొచ్చు. అటువంటి చీకటి ఆకాశము కలుస్తూ ఉంటే ఆ సన్నివేశం మనం చూస్తూ ఉంటే కనుక చాలా భయానకం. ఇక్కడ ఆగి ఒక్కసారి ఒక పల్లెటూరికి వెళ్దాం. 3 ప్రాంతాలు తీసుకెళ్తానని చెప్పాను కదా. ఒక చిన్న గ్రామానికి వెళ్దాం. సాధారణంగా గ్రామాలలో నీళ్లు తెచ్చుకుంటారు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా కూడా అంత పెద్ద టెక్నాలజీ లేదు, వాటర్ పైప్ ట్యాప్లు లేవు. అందరము కూడా ఒక దిక్కుకి వెళ్ళి ఒక్కొక్క గ్రామానికి వచ్చి ఒక్కొక్క బావి ఉంటుంది. కొన్ని గ్రామాలకు కలిపి ఒక చెరువు ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటారు ఇంట్లోకి. ఇదంతా 20 ఇయర్స్ బ్యాక్ కూడా ఉంది. ఒక 20-100 సంవత్సరాల క్రితం వెళ్ళాల్సిన పని లేదు. నీళ్లు తెచ్చుకునే వాళ్ళు సాధారణంగా మార్నింగ్ టైంలో తెచ్చుకుంటారు, ఇది మనందరికీ తెలుసు. లేదా ఈవినింగ్ టైం నీళ్లు తెచ్చుకుంటారు, ఇంటిల్లోకి నీళ్లు తెచ్చుకునే వాళ్ళు.
ఈవెన్ ట్యాప్ ఇచ్చినా కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇప్పుతున్నారు ఇప్పుడు, అంతే కదా. సరే, మిట్ట మధ్యాహ్నం కానీ అర్ధరాత్రి కానీ నీళ్లు తెచ్చుకునే వాళ్ళు, అంటే నీళ్లు చేదుకునే వాళ్ళు ఎవరు ఉండరు, 90% ఎవరు ఉండరు, ఏదైనా ఉదయము లేదా సాయంత్రం. కానీ ఒక తల్లి మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నీళ్లు చేదుకోవడానికి వెళ్ళారు. ఒక తల్లి. గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కదా. ఆ తల్లి వ్యభిచారి కాదు, కానీ మిట్ట మధ్యాహ్నం ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అప్పటికే తన స్థితి ఏంటో తన గ్రహించేసుకున్నది ఆ తల్లి. ప్రభువు ఈ డంబాన్ని చూడ్డు, ప్రభువు మనం ఎంత బేస్గా మాట్లాడుతున్నామని చూడ్డు, ఇది చూస్తాడు, హృదయం. ఆ తల్లి సమాజం దృష్టిలో 4తోటో 5తోటో మార్చింది అని చెప్పుకుంటున్నారేమో, కానీ ప్రభువు తన హృదయ స్థితిని అప్పటికే గమనించాడు. కాబట్టి రమారమి 12 గంటల ప్రాంతంలో నీళ్లు చేదుకోవటానికి వెళ్ళిన తల్లితో ప్రభువు మాట్లాడుతున్నాడు. భూమండలం మీద మొట్టమొదటిసారి ప్రభువు దాహంగా ఉన్నానని చెప్పారు. మొట్టమొదటిసారి భూమండలం మీద అయినా నేను దప్పికొనుచున్నాను, లేకపోతే నాకు దాహమునకిమ్మని అడిగారు. ఆ తల్లి ఎవరు మనందరికీ తెలుసు. ఆ తల్లి ప్రభు దాహం తీర్చిందా లేదా? తీర్చారు. ఆ తల్లి ప్రభు దాహం తీర్చారు. ప్రభువుకు దాహం అడిగింది, ఆత్మల దాహంతో నిండి ఉన్న ప్రభువు దాహము తీర్చిన తల్లి వెంటనే తెరవబడి, ఆ సన్నివేశాలన్నీ చెప్పట్లేదు నేను, సుకారా ప్రాంతంలోనే లేకపోతే సమరయ ప్రాంతంలో, వెంటనే గ్రామానికి వెళ్ళి గ్రామాన్నే ప్రభు దగ్గర నడిపించినప్పుడు ప్రభు దాహం తీరిందా లేదా? ప్రభు దాహం తీరింది. రెండవ సన్నివేశం అయిపోయింది. మూడవ ప్రాంతానికి వెళ్దాం. మూడవ ప్రాంతం, 1 సముద్రం, 2 ఒక గ్రామం, 3 ఒక మరణ స్థలం. ఇప్పుడు నన్ను నిందిస్తున్నారు, ఉదాహరణ చెప్తున్నాను, నన్ను నిందిస్తున్నారు లేకపోతే హేళన చేస్తున్నారు. ఇదేంటి సాల్మాన్ ఎలాగనేసారు అనేసి ఇంకో 4 వచ్చి మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు నా క్యారెక్టర్ ఎలా ఉండాలి? ఒక లేని నింద నా మీద పడిపోయింది, ఒక అపవాది నా మీద పడ్డది, అప్పుడు నా క్యారెక్టర్ ఎలా ఉండాలి? నాకు చాలా పెద్ద ఇమేజ్ ఉంది, సంఘంలో పెద్ద పలుకుబడి ఉంది, సమాజంలో ఒక స్థాయి ఉంది, నన్నే ఇలా అంటారా? నాన్న ఒక రకమైన ఆలోచన. నేను అన్న దగ్గర మీరు మిమ్మల్ని పెట్టుకోండి, మనందరం ఒకటే, ఇంచుమించు పెద్దమే తేడా ఉండదు కదా. మనందరికీ మనుషులం కదా, సహజం, అది తప్పు కూడా కాదు. కానీ ఏ నేరం చేయకపోయినా సరే, అసలు తన తల్లికైతే అసలు నా కొడుకుని ఎందుకు సిలివేసేస్తున్నారో, అసలు కారణం ఏంటి? ఏం తప్పు చేశాడు? ఎక్కడన్నా దొరికిపోడా? ఎక్కడన్నా ఏదైనా జరిగిందా? అర్థం కావట్లేదు. ఆ ప్రభువు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మరణం, ఇంచుమించు మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఏం తప్పు చేశానని నన్ను సిలివేస్తున్నారు ఇలా అడగాలి కదా, అడగలేదు. ఆలోచించాలి కదా, ఆలోచించట్లేదు. ఆయనకి ఏం గుర్తొచ్చిందంటే 69వ సంకీర్తన 21వ వచనం గుర్తొచ్చింది. ఇప్పుడు నన్ను నిందించినప్పుడు నాకేం గుర్తు రావాలి? ఇంత పెద్ద లెక్చర్ ఇస్తున్నాను నేను కూడా, ఈ టైంలో వాక్యం ఏం చెబుతుంది, వాక్యానుసారంగా ఎలా ప్రవర్తించాలి అని ఆలోచించాలి, బుద్ధున్నవాడిని అయితే. అవునా కదా? కానీ మనం ఏంటంటే జనాలను చూసుకుంటూ ఉంటాం, మనకి ఎవరు సపోర్ట్ చేస్తారో లేకపోతే మనకి అనుకూలంగా ఎవరు మాట్లాడతారో వాళ్ళని మనం దగ్గరికి వెళ్ళి మన సింపతి గెయిన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తుంటాం. ఇది మనందరికీ ఉన్న బలహీనత. కానీ వాక్యము తెలిసిన వారిగా మన మీద ఒక నింద, ఒక మరణం వచ్చి పడిపోతున్నప్పుడు ఈ మరణ టైంలో మనం ఏం చేయాలి? దీనికి బైబిల్లో ఎక్కడ లేఖనం ఏం సపోర్ట్ చేస్తుంది? ఏ లేఖనం ఇంకా నాకు నెరవేరవలసింది నా బ్రతుకులో అని ఆలోచిస్తామా? పొర్రపాటును కూడా ఆలోచించం. అవునా కదా? పొర్రపాటును కూడా మనం అలా ఆలోచించం. మన మీద ఒక మరణకరమైన నింద పడినప్పుడు లేఖనం ఏం చెబుతుంది, ఈ టైంలో బైబిల్ ఏం చెప్పింది, లేదా ఈ టైంలో ఎలా ప్రవర్తించాలి, ఈ టైంలో ప్రభు ఎలా ప్రవర్తించారు అనే ఆలోచన పొర్రపాటును కూడా మనకు రాదు, ఎందుకంటే మనకు వాక్యం బాగా తెలుసు. కానీ ప్రభు అంటున్నాడు, లేఖనం గుర్తొచ్చింది, లేఖనం గుర్తొచ్చింది. ఎవరైనా చదువుతారా ఒకసారి? ఆమేన్. ఇప్పుడు మరణం అయిపోయే క్షణానికి ముందు కూడా ఇదిగో సమస్తము సమాప్తమైనది ఆయన అనుకుని గ్రహించి నాకు దాహంనకు నీళ్ళిమ్మని అడిగారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశం. ఆయన దాహాన్ని నేను దప్పికొనుచున్నానని రెండవసారి ప్రభువు చెప్పారు. మరి మనం ఎప్పుడైనా
ఆయన దప్పిక తీర్చడానికి ప్రయత్నం చేసామా? ప్రతి మంచి శుక్రవారం రోజున 7 మాటలు వింటూ ఉంటాం. దప్పికొనుచున్నానని ప్రభు పలికాడు. అయ్యో బాబోయ్, ఆయన దప్పిక కొనుక్కున్నాడంటే ఎవరు చేదు చిరకిచ్చారు? ఆ చేదు చిరక ఏంటది? అందులో మత్తు కంటెంట్ ఉందా, లేకపోతే వెనిగర్ ఉందా? అవన్నీ ఆలోచించి దానికోసం పెద్దగా మనం తర్జన భర్జన పడిపోతుంటాం. ప్రభువు దాహం తీర్చడానికి మనం ప్రయత్నించామా? ఆయన దాహం తల్లి ఎలా తీర్చింది? బావిలోంచి నీళ్లు చేది తీర్చేదా? ఏం చేస్తే ఆయన దాహం తీరుతుంది? పొలంలోనికి వెళ్ళి పని చేస్తే దాహం తీరుతుంది. ఇది లేఖనంలో ఎక్కడ లేదు కదా బ్రదర్. ఆ తల్లి ఏం చేసింది? ఆ క్రియ కనిపించట్లేదు మన కంటికి. మనకు లేఖనాలు కావాలి, దానికి రెఫరెన్స్ కావాలి. ఆ తల్లి ఏం చేసింది? ప్రభు దాహం ఎలా తీరింది? ఇప్పుడు సిలువలో నేను దప్పికొనుచున్నానని ప్రభు అంటే ఆయన దాహం తీర్చడానికి మనం ఏం చేస్తున్నాం? సముద్రంలో ప్రవహించే నీరు ఎండిపోతేనే భయానకం. భూమి మీద ప్రవహించే నీరు ఒక్కసారిగా ఎండిపోతే ఊహించడానికి భయం. భూమి మీద, భూమి లోపల ప్రవహించే నీటిని ఎండిపోతేనే మనం తట్టుకోలేం, ఊహించుకుంటేనే భయానకం. భూమండలం పైన ఆకాశంలో నీరు ఒక్కసారి ఎండిపోతే గనక ఒక్కసారి ఆలోచించండి. ఇంచుమించుగా చంద్రుడు నల్లగైపోతాడు, సూర్యుడు లయమైపోతాడు. ఈ సమస్త నీటికి కేంద్ర బిందువైన జీవజలముల ఊట ఈ రోజున దప్పికొనుచున్నానని. జీవజలముల ఊట, సమస్త నీటికి కారణమైన నీటికి కారణమైన జీవజలముల ఊట దప్పికొనుచున్నానని అంటూ ఉంటే చలనము లేని క్రైస్తవుడాలా ఆలోచన చేయి. నీవు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? ఒక నీరు వచ్చి నేను దాహం కొనుచున్నానంటే గ్లాసు నీళ్ళు ఇవ్వటానికి ప్రయత్నం చేసే క్యారెక్టర్లు మనవి. అందుకని మనకు అంతే తెలుసు. ఒక నీటి బిందువు వచ్చి, ఒక నీటి కేంద్ర బిందువు వచ్చి నేను దప్పికొనుచున్నానంటే నా దగ్గర చాలా ఉన్నాయని చెప్పేసి ఒక గ్లాసు నీళ్ళు తీసిస్తాం. సముద్రానికి దాహం తీర్చడానికి సరిపోతామా మనం? సముద్రాలను తలదన్నేవాడు, సముద్రాలను మించినవాడు, సమస్త నీటికి కారణభూతుడైన కేంద్ర బిందువైన జీవజలముల ఊట నేను దప్పికొనుచున్నాను అని మరణ కేక పెడితే ఈ రోజుకి కూడా చలనము లేకుండా, ఆయన దాహం తీర్చాలని ఆరాటం లేకుండా, పరిచర్య భారం లేకుండా, ఆత్మల దాహం లేకుండా, కేవలం షో ఆఫ్ క్రైస్టియానిటీలో మనం చాలామని అయిపోతూ ఉన్నాం. ప్రతి వారం చర్చికి వెళ్ళి వచ్చి చాలా భక్తి చేస్తున్నాను. పాస్టర్ గారు పెట్టిన ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యి నేను చాలా భక్తి చేస్తున్నాను. ఇలాగే బ్రతికేస్తూ ఉన్నాం. కానీ ఆత్మల దాహంతో గనక మనం వెంపర్లాడితే ఆయన దాహం తీర్చిన వాళ్ళం అవుతాం. ఆ ఆత్మల దాహం మనలో ఎంత ఉంది ఆలోచన చేసి మనల్ని మనం పరీక్షించుకుని ప్రభువు దాహాన్ని తీర్చడానికి సిద్ధ మనస్కులై నీవు నేను నడుము కట్టాలని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్.